కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కార్తీక్ శ్రీధర్ ఇద్దరు కలిసి టీ షాప్ దగ్గర టీ తాగుతూ ఉంటారు. ఫుడ్ ట్రాక్ ఐడియా ఇంత ఫాస్ట్గా సక్సెస్ అవుతుందని అస్సలు అనుకోలేదు మాస్టారు. అర్జెంటుగా ఈ గుడ్ న్యూస్ని అమ్మకు చెప్పాలి అని కార్తీక్ అంటూ ఉంటే, అప్పుడే వద్దురా అని అంటాడు శ్రీధర్. ఎందుకు మాస్టారు, ఏమైంది అని కార్తీక్ అడిగేసరికి, ఏం లేదురా, ఇంకా కొన్ని చోట్ల మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఫుడ్ మిగిలిపోతుంది, అక్కడ కూడా సక్సెస్ అయిన తర్వాత అప్పుడు చెబుదామని అని శ్రీధర్ అనేసరికి, సక్సెస్ని ఎంజాయ్ చేయాలి మాస్టారు, భయపడుతూ ఉండకూడదు, అక్కడ కూడా మనకు మంచి రెస్పాన్స్ వస్తుందిలే అతి త్వరలో అని కార్తీక్ అంటూ ఉంటే, ఒరే కార్తీక్, నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలరా అని అంటాడు శ్రీధర్. ఏంటి మాస్టారు అని కార్తీక్ అడిగేసరికి, కంపెనీ నష్టాలు రావడానికి కారణం బిజినెస్ సరిగ్గా జరగకపోవడం కాదు కార్తీక్, వచ్చిన లాభాలను లెక్కల్లో చూపించకపోవడం అని శ్రీధర్ చెప్పేసరికి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మొన్నటి 2 కోట్ల స్కామ్ శాంపుల్ మాత్రమే, అలాంటివి జ్యోత్స్న చాలా చేసింది అని చెప్తాడు శ్రీధర్. సుమారు ఎంత ఉంటుంది మాస్టారు అని కార్తీక్ అడిగేసరికి, ఆ లెక్కలు బయటపడితే శివనారాయణ గారు గుండు పట్టుకుని పడిపోయేంత ఉంటుంది అని శ్రీధర్ అంటాడు. అసలు ఆ జ్యోత్స్న శివనారాయణ గారు మనవరాలే కాదురా అని శ్రీధర్ చెప్పేసరికి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక మరోవైపు మావయ్య కోసం కాశీ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. దాంతో జ్యోత్స్న పారిజాతంతో, నీ మనవణ్ణి చూస్తే నీకేమనిపిస్తుంది గ్రాని అని అడుగుతుంది. కొన్ని జాతకాలు ఎవ్వరూ మార్చలేరు అని పారు అనేసరికి, నువ్వు మార్చొచ్చు కదా అని జ్యోత్స్న అంటుంది. ఏం చేస్తే మీ మనవడు ఆ ఉద్యోగం మానేస్తాడో ఆలోచించు అని అంటుంది. వెంటనే పారిజాతం తన చీర కొంగులో దాచుకున్న డబ్బుల్ని తీసి కాశీ దగ్గరికి వెళ్ళి, ఒరే డ్రైవరు, ఈ 50 రూపాయలు తీసుకుని బయటికి వెళ్ళి టీ తాగిరారా అని చీప్గా మాట్లాడుతుంది పారు. నేను డ్రైవర్ని కాదు, పియ్యని అని అంటాడు కాశీ. డ్రైవర్ కాకపోతే ఇక్కడేం చేస్తున్నావురా అని అడుగుతుంది పారు. నువ్వు ఆఫీస్లో పనిచేయాలి కానీ ఇక్కడ నీకేం పనిరా, మీ మావయ్య దగ్గర పిఏగా పనిచేయాల్సిన కర్మ నీకేంట్రా, జాబ్ లేకపోతే ఖాళీగా ఉండు, ముందు జాబ్ మానే అని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది పారిజాతం. పారుకి వత్తాసు పలుకుతూ ఉంటుంది జ్యోత్స్న. తప్పులు బయటపడినంత వరకు అందరూ నీలాగని నీతులు చెప్తారు జ్యోత్స్న, నా గురించి తర్వాత ఆలోచిద్దిగాని కానీ ముందు నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో తెలుసుకో అని కాశీ అనేసరికి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. నీ తప్పుల గురించి త్వరలోనే బయటపడుతుంది అని అంటూ ఉంటాడు కాశీ. నా మనవరాలు ఏం తప్పు చేసిందిరా అని అడుగుతుంది పారిజాతం. దొంగ లెక్కలు రాసి డబ్బులు కొట్టేసింది అని కాశీ అనడంతో జ్యోత్స్న ఒక్కసారిగా వణుకుపోతూ ఉంటుంది. నువ్వు చేసిన స్కామ్లన్నీ మా మావయ్య లెక్క కడుతున్నాడు, మరో 2 రోజుల్లో నిన్ను అందరి ముందు నిలబడతాడు అని కాశీ చెప్పేసరికి ఇక జ్యోత్స్న షాక్ అవుతూ ఉంటుంది. మరోవైపు జ్యోత్స్న ఆ ఇంటి మనవరాలు కాదు అని అంటూ ఉంటాడు శ్రీధర్. నీకెందుకు అలా అనిపించింది మాస్టారు అని కార్తీక్ అనేసరికి, తను నిజంగా శివనారాయణ గారి మనవరాలు అయితే ఆ ఆస్తి మొత్తం తనదే కదా, అలాంటప్పుడు తను ఈ దొంగ లెక్కలు చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు నాతో మాట్లాడకపోయినా, నాకు దూరంగా ఉన్నా నాకు హాని చేయాలని అనుకుంటావా కార్తీక్? అలాగెందుకు అనుకుంటాను మాస్టారు, నేను ఎప్పుడు అలాగనుకోను అని కార్తీక్ అనేసరికి, ఎందుకంటే నేను నీ తండ్రిని కాబట్టి మన మధ్య ఆ బంధం ఉంది, కానీ జ్యోత్స్న అలాంటి పనులు చేస్తుందంటే తను ఖచ్చితంగా ఆ ఇంటి మనవరాలు కాదు అని అంటాడు శ్రీధర్. దాంతో కార్తీక్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇప్పటి వరకు నాకు జస్ట్ అనుమానం మాత్రమే ఉందిరా, నీ కంగారు చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు శ్రీధర్. నలుగురికి పంచాల్సిన లాభాలను తన స్వార్థం కోసం వాడుకోవడం చాలా తప్పు, జ్యోత్స్నకి ఖచ్చితంగా శిక్ష పడాలి, ప్రూఫ్స్తో సహా నువ్వు జ్యోత్స్న చేసిన తప్పులు అందరి ముందు బయటపెట్టు అని అంటూ ఉంటాడు కార్తీక్. నిజం చెప్తే ఫ్యామిలీ ఎలా తీసుకుంటుందోనని అని అంటూ ఉంటాడు శ్రీధర్. అన్ని తాత చూసుకుంటాళ్లే మాస్టారు, మీరేం కంగారు పడకండి అని కార్తీక్ సర్ది చెప్తాడు. ఇక మరోవైపు జ్యోత్స్న కాశీ అన్న మాటలను తలుచుకుంటూ గుర్తు చేసుకుంటూ వణికిపోతూ ఉంటుంది. తప్పు చేసే ముందు నాకు చెప్పి చేయమని ఎన్నిసార్లు చెప్పాను అని జ్యోత్స్నపై సీరియస్ అవుతూ ఉంటుంది పారిజాతం. అసలు ఎంత కొట్టేశావే, ఏం చేశావే అని అడుగుతూ ఉంటుంది పారు. మళ్ళీ నేనే సీఈఓ అవుతానని అనుకుని లెక్కలు కూడా చూసుకోలేదు గ్రాని అని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఇక్కడ ఉండద్దు, ఎక్కడికైనా పారిపో అని అంటుంది పారిజాతం. మావయ్య సీఈఓ అయ్యాడు కదా, చక్కగా ఆ పని చేసుకోక పాత లెక్కలన్నీ ఎందుకు తీస్తున్నాడు అని జ్యోత్స్న అనేసరికి, నీ దొంగ లెక్కలన్నీ మీ తాత ముందు పెడితే నీ పరిస్థితి ఏంటే అని అడుగుతూ ఉంటుంది పారిజాతం.
నా కలలో వచ్చింది నిజమయ్యేలా ఉందే, నిన్ను పోలీసులు తీసుకుని వెళ్లారు, నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు అని పారిజాతం అంటూ ఉంటుంది. ఇంతలో కాఫీ కప్తో దీప ఎంట్రీ ఇస్తుంది. ఇక దీపను చూసి పారు జ్యోత్స్న ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. నువ్వెప్పుడు వచ్చావే లోపలికి వచ్చే ముందు తలుపు తట్టాలని తెలియదా అని అడుగుతుంది పారు. తలుపు తీసే ఉంది అమ్మగారు అంటుంది దీప. మీరిద్దరూ దేనికంత కంగారు పడుతున్నారు, మీ ముఖాల్లో భయం కనపడుతుంది ఎందుకు అని అడుగుతుంది దీప. నీ గురించే మా కంగారు అని అంటుంది పారిజాతం. నా గురించా, నాకేమైంది అని దీప అడిగేసరికి, మొన్న నువ్వు కింద పడిపోయావు కదా, అలాగే మళ్ళీ జరుగుతుందని నా భయం అని అంటుంది పారు. నా బిడ్డను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు, నా కూతురు జోలికి వస్తే ఏం జరిగిందో మీకు తెలుసు కదా, అలాగే నా కడుపులో ఉన్న బిడ్డ జోలికి కూడా వస్తే అదే జరుగుతుంది అని పారుకి జ్యోత్స్నకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది దీప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.